కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలో 1-2-3 వచనాలు చదువుకుందాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడో? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడో? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యము స్పష్టంగా మనకి క్లియర్గా కరెక్ట్గా వినబడుతుంది. ఆ వినబడిన వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుడు మొట్టమొదటిసారిగా భూమి ఆకాశములు ఏర్పడిన తర్వాత దేవుడే వచ్చేవాడు మన ఆదిపిత్రుడైన ఆదాము దగ్గరికి. తర్వాత ఆజ్ఞాతిక్రమించడం వల్ల ప్రవక్తలు వచ్చారు. దేవుని స్తోత్రం. ఆజ్ఞాతిక్రమించడం వల్ల దేవుడు ప్రవక్తలు పంపించాడు. అంటే ఇజ్రాయేల్ ప్రజలకును మనకును మధ్య ఇజ్రాయేల్ ప్రజలకును దేవుడికి మధ్యవర్త మోషే లాంటి ప్రవక్తలు పంపించాడు. దేవుని స్తోత్రం. అలా కాలక్రమేపీ యుగాలు జరిగిపోతున్న సమయంలో దారి తప్పిపోయిన మనల్ని చీకటిలో సంచరించి వెలుగు కానరాలేని మనల్ని నడిపించడానికి ఇదిగో ఇటువంటి దైవజనులను దైవదాసులను ఏర్పాటు చేశారు. వాక్యం ఎందుకు చెప్తుందంటే, వీరు దేవునికిని మనకిని సంగమునకును మధ్యవర్తులు. వీరు దేవుని స్తోత్రం. దేవునికిని సంగమునకును మధ్యవర్తులు వీరు. వీరు చెప్పిన మాటనే వినవలసిందే. విన్నావో నీ సరిహద్దులు విశాలపడతాయి. దేవుని స్తోత్రం. నీ సరిహద్దులు విశాలపరచబడతాయి. దేవుడు అంతగా నిన్ను విస్తరింపజేస్తాడు, అంతగా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. వినాలి. ఈ వాక్యము నా గురించే చెప్పారా అని నేను చాన్నాళ్ళు రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకోకముందు, వాక్యాన్ని గ్రహింపక ముందు నేను కూడా ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడతో అనేవాడిని, నా గురించి చెప్పాడు పాస్టర్ గారు అనేవాడు. అజ్ఞానువులు ఉన్న దినాల్లో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం మాట్లాడేది. దేవునికి వాక్యం అనే నామకరణం పెట్టబడినది. దేవుని స్తోత్రం. ఈ మాట ఎక్కడుంది? ఈసారి అయ్యి అడుగుతాను. నేను ఉన్న సంఘాల్లో 2 సంఘాలు 5 అడుగుతాను. ఈ మాట ఎక్కడుంది? ఆయనకి వాక్యమని పేరు పెట్టడం మాట ఎక్కడుంది? ఆయనకి పేరు వాక్యమని పేరు ఉంది. తర్వాత దేవుని చేత ఆఖరిలో చెప్పి వెళ్తాను. వాక్యం సెలవిస్తూ ఉంది, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా హృదయపూర్వకముగా నిజము పలుకువాడే దేవుడికి ఇష్టమైనవాడు. ఆడాయన మగైనా కుటుంబమైనా దైవజనులైనా సువార్థికులైనా ఎవరైనా సరే నిజము పలుకువాడే దేవుడికి, వారే ఇష్టము. దేవుని స్తోత్రం. ఈ యథార్థత, ఈ నిజము పలికిన వారు ఎవరున్నారు పరిశుద్ధ గ్రంథంలో అంటే చాలామంది ఉన్నారు. వీరిలో కొంతమంది ఒకరి గురించి నేను చెప్పి నేను వాక్యాన్ని ముందుకు వెళ్తాను. దేవుని స్తోత్రం. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఓ మాట ఉంటుంది, తీద్దాం. 31వ అధ్యాయం 31వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగును జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచు వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ విధంగా ఉన్నాడు? మనము సంఘముగా మనమేం చేయాలంటే దాసుల ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా వెలువడిన మాటకు మనం కట్టుబడి జీవిస్తే మన జీవనోపాధి ఎలాగుంటుందంటే ఉన్నతమైన స్థితిలోని మనల్ని తీసుకువెళ్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమనుంది? హిజ్కియా యూదా దేశం అంతా, ఆయన రాజు, సామాన్యమైన మనుషుడు కాదు ఆయన. ఒక రాజు, పరిపాలకుడు. దేవుని స్తోత్రం. ఒక గ్రామాన్ని ఎలా నడిపించాలి, ఒక దేశంని ఎలా నడిపించాలి, ఒక సంఘంని ఎలా నడిపించాలి, ఒక కుటుంబాన్ని ఎలా నడిపించాలని ఆ కుటుంబ యజమానుడితోనూ, ఆ గ్రామ అధికారితోనూ, ఆ దేశ ప్రధానితోనూ, ఆ సంఘ నాయకులు లేదా యాజకులు అనబడిన దైవజనులతోనూ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రజలైనా, ఆ కుటుంబమైనా, ఆ సంఘమైనా ఆ మాటకు చెవి యొగ్గాలి. దేవుని స్తోత్రం. హిజ్కియా అలా చెవి యొగ్గాడు కనుకనే ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ పెంచబడింది చెప్పండి? 15 సంవత్సరాలు. దేవుని స్తోత్రం.
ఎందుకు హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్ పెంచబడిందంటే ఆయన ఈ విధంగా నమ్మకముగా సంఘములోను సమాజంలోను దేవుని ప్రజల ఎదుట యథార్థమైన మనసుతో ఉన్నాడు కనుకనే. ఇటువంటి మనసు అంటే యూదా దేశమందంతటిని ఇలా జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి, ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి డాంబికంగా కనబడాలని, మనుషుల దృష్టిలో మనం మెప్పించుకోవాలని, గొప్ప చెప్పించుకోవాలని ప్రవర్తిస్తే దేవుడు మనల్ని చూడడు. దేవుని స్తోత్రం. ప్రభువా, నువ్వు వారు లక్ష్య పెట్టినా లక్ష్య పెట్టకపోయినాను, ఇదిగో నీ మందిర ఆవరణలో నేను అడుగు పెట్టాను ప్రభువా. నా గతి, నా స్థితి, నా కుటుంబం, నా సమస్తం ఎరిగిన వాడు కనుక ఏమైనా సరే నీ దృష్టిలో, ఏమైనా సరే నీ దాసురాల దృష్టిలో, ఏమైనా నీ ప్రియబిడ్డల సంఘ విషయంలో నేనేమో అమర్యాదగా ప్రవర్తించానేమో ప్రభు క్షమించండి. లేదో నీ నియమా కొడుకుల్ని నేను తప్పిపోయినేమో ప్రభువా, మీరు అనుగ్రహించి నీ సమయాన్ని నేను దొంగిలించానేమో ప్రభువా. నువ్వు యథార్థముగా, దేవుని స్తోత్రం, నువ్వు యథార్థముగా దేవుని సన్నిధిలో మోకరించి ఒప్పుకున్నట్లయితే దేవుడు నిశ్చయంగా నీ యందు దృష్టించుతాడు. దేవుని స్తోత్రం. ఎవరైనా సరే, పురుషులైనను స్త్రీలైనను కుటుంబీకులైనను ఎవరైనా సరే, ఊహ తెలిసి ఇది తప్పు అని తెలిసిన వారందరూ ఈ విధముగా మోకరించి ప్రార్థన చేస్తే హిజ్కియాకి సమాధానం ఇచ్చిన దేవుడు, హిజ్కియాకి ఆయుష్ పెంచిన దేవుడు ఈ దినాన్ని నిన్ను నన్ను వదిలేస్తాడా? వదలడు. దేవుని స్తోత్రం. ఏ విధముగా? అనుకూలముగా, దేవుని దృష్టికి మనం అనుకూలముగా ఉండాలి. ఆయన సేవా పరిచర్యలోను, ఆయన మరి సువార్త విషయంలోను, ఆరాధించుట్లోను పాటలు పాడాలి. నేనే పాటలు పాడాలి. ఈసారి నేను కూడా పాటలు పాడాలి ప్రభువా, నిన్ను పాడాలనుకుంటున్నాను, నిన్ను కొనియాడాలనుకుంటున్నాను ప్రభువా, నాకు సహాయం చేస్తావా అని నువ్వు అనుకున్నట్లయితే, ఎప్పుడైనా సరే నువ్వు పాడాలని అనుకుంటే, ఎప్పుడైనా సరే దేవుడిని గణపరచని అనుకుంటే, ఎప్పుడైనా సరే ఈ వారం లేదా ఈ సంవత్సరం మొదలుకొని, సంవత్సరం జనవరి 4 మొదలుకొని డిసెంబర్ ఆఖరి దినం వరకు నీ దాసురాలతో నేను సేవా పరిచయాలు ఉంటానని స్త్రీలు, నీ దాసునితో కొంత సహాయం నేను కొంతవరకు ప్రయాణం చేస్తానని పురుషులు సమర్పించుకున్నట్లయితే నీ కష్టంలో దేవుడు నేను చూస్తాడు. దేవుని స్తోత్రం. మనల్ని ఎలాగొంచడు, ఇలాగే ఉంచుతాడు. దేవుని స్తోత్రం. మిమ్మల్ని కింద వాళ్ళుగా ఉంచను, నేను పై వాళ్ళుగానే ఉంచుతాను. ఎప్పుడూ ఆయన ఆజ్ఞలు గాయకొని, ఆయన కట్టుదలను అనుసరించి, ఆయన వాక్యానుసరంగా జీవించినట్లయితే, దేవుని స్తోత్రం, ఇలా జీవించినట్లయితే తప్పనిసరిగా రాజమండ్రి నేను విజయవాడ 88లో వెళ్ళిపోయి 250 రూపాయలు జాయిన్ అయ్యాను. దేవుడు 78-82 వేల రూపాయలు జీతం నాడు రిటైర్మెంట్ అయిన తర్వాత ఓ ప్రైవేట్ సంస్థలోనే ఉన్నతంగా మీ దేవుడు ఏమైనా అనేవాడు మా ఆవిడనే. ఎన్నో పెద్ద గొప్ప సాక్ష్యమే. పిల్లలు, చిన్నపిల్లలు ఏదో సమ్మర్ అకేషన్కి వెళ్తేప్పుడు అదే చర్చిలో సాక్ష్యం చెప్పాను. నేను సాక్ష్యం చెప్పడానికి కోసం కాదు, కానీ వాక్యం అలానే నేను దేవుని ఆజ్ఞలు గైకుంటున్నాను, నేను మంచివాడిని అనటం లేదు. దేవుని స్తోత్రం. ఇదిగో పరిశుద్ధుల సమక్షంలోను ప్రార్థనా పరులు, పరిశుద్ధ అనబడిన వారి మధ్యలో ఉండడానికి కూడా యోగ్యత లేని వాడని నన్ను నా దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నాడు. కనుకనే ఈ దినాన దైవజనులు, దైవదాసురాల సమక్షంలో మహోన్నతుని దేవుని నామములో మీ అందరికీ దేవుని వాక్యం పాత్రగా వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న ఆయన దృష్టికి ఏ విధంగా ఉండాలి? యథార్థం, అనుకూలముగా ఉండాలి. వాక్యములోను, పరిచర్యలోను, ప్రార్థనలోను, ఆరాధనలోను, సమస్తములోను అనుకూలముగా ఉండాలి. మనం ఇంకొకరి ఆరాధన చేస్తున్న ఇంకొకటి డిస్టర్బెన్స్ ఉండకూడదు, పాటలు పాడినప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు, వాక్యం చెప్పినప్పుడు ఇటువైపే కన్నులు, చెవులు ఇటువైపే. ప్రభువా, ఇవ్వనగలిగే చెవులు, గ్రహింపగల హృదయం దయచేయండి బాబు. ఈ దినమును పట్టుకొని మరలా ఆదివారం వరకు ఈ వాక్యపుతో నేను బ్రతకాలి, నా కుటుంబాన్ని బ్రతికించుకోవాలి, నా బిడ్డలు నేను పోషించుకోవాలి. నా బిడ్డలు ఏమైనా సరే నా అతిక్రమం వల్ల పెడతో నడుస్తున్నారేమో ప్రభువా, ఒక్కసారి వారిని మీరు జ్ఞాపకం ఉంచుకొని. అందుకే కదా మనం ఈ సన్నిధికి వచ్చాం, అందుకే కదా మనం దేవుడిని వెతకడానికి వచ్చాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన వెతుకులాట ఉన్నవారు ఏమైనా ఆకాశం నుంచి ఆ నేతను పరిశీలిస్తారని కీర్తన గ్రంథంలో సెలవిస్తుంది. అనుకూలముగాను, తర్వాత యథార్థమైన మనసు ఉండాలి. నువ్వు ఆరాధించినప్పుడు, నువ్వు సమర్పించినప్పుడు, నువ్వేదైనా సరే సమర్పించినప్పుడు సమయం కూడా సమర్పించాలి. బంగారం సమయం కూడా మీరు సమర్పించాలి. దేవుని స్తోత్రం. మీరు గుప్పులు విప్పి మీ భాగాలు మీ ఏవైనా సరే ఇచ్చుకుంటే అది మీ కుటుంబం పిల్లల తరం ఆశ్రయించబడతారు. నువ్వు నిత్య రాజ్యంలో నీ కుటుంబం మొత్తం సర్వము నిత్యం ఆశ్రయించబడాలంటే యథార్థమైనటువంటి హృదయంతోను, మనసు ఏదైనా సరే సమయాన్ని కూడా దొంగిలించుకో, అది కూడా సమయాన్ని కూడా యథార్థంగా ఇవ్వాలి. యథార్థంగా ఉండాలి. మనం యథార్థంగా ఎప్పుడైతే ఉన్నామో దేవుడు నిర్లక్ష్యం చేయడు, అలక్ష్యం చేయడం ఉంది. నేను నీకు సమీపముగా ఉన్నాను. 145 కీర్తన గ్రంథం. నేను నీకు సమీపముగా ఉన్నాను, ఎందుకంటే నువ్వు యథార్థమైన మార్గంలో నడుస్తున్నావు కనుక నీ మాట, నీ ప్రవర్తన, నీ చూపు, నీ వినికిడి, నీ ఆలోచన సమస్తము నాకు అనుకూలంగా ఉన్నాయి.
నిశ్చయముగా నీకు 15 సంవత్సరాలు. ప్రభువా, నీ సన్నిధిలో నేను ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాను, నీ ప్రజలు అన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలను ఏ మనసుతో నేను పరిపాలించానో ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకొని గోడ తట్టు తిరిగి ఈ కన్నీరు పెట్టేటప్పటికి క్షణంలోనే ఆ యాజకుడు గుమ్మము దాటకముందు మళ్ళీ వెంటనే దేవుడు వాక్కు ప్రత్యక్షమైనట్లుగా నీ ప్రవర్తన, మన ప్రవర్తన అనుకూలముగా ఉండాలి, ఈ దేవుని దృష్టికి యథార్థముగా ఉండాలి. అప్పుడు సంఘములోను మీరు క్షేమాభివృద్ధి పొందుతూ కుటుంబము ఆశీర్వదించబడిన దాంట్లో ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమస్తమును గతించిన మన పితృలను సమస్తం విడిచిపెట్టి పరిశుద్ధమైన మార్గంలో నడవడానికి సిద్ధపడి వచ్చిన మీరు ఆశీర్వదించబడిన తెగలో ఉండాలి, ఆశీర్వదించబడిన తెగలోనే ఉండాలి. ఇంకే విషయంలోనూ వెనకడుకోవడం, అవునని కానీ కాదనుకుంటా. ప్రభువా, నా సమస్తం విడిచిపెట్టి, నా పితృలకు సమస్తం విడిచిపెట్టి ఇది పరిశుద్ధమైన మార్గంలో నీ దాసులకి దాసురాల మాట ద్వారా నేను వడంబడి కలిగి రక్షణ పొందుకున్నాను. నేనున్నా, వాట్ అబౌట్ నా సంగతి ఏమిటి? ఇలాగే ఉండాలి, ఎప్పుడూ ఇలాగే కాయ కష్టం చేయాలా, మాకు ఇంకే వేరే ఇది లేదా అని అడగండి. అడగడం కూడా నేర్చుకో. దేవుని స్తోత్రం. ఇదే గ్రంథంలో మాట ఉంది, 20వ అధ్యాయంలో మరలా ఇంకొక మాట ఉంది. ఆ మాట చదివేసి మొదటి దినవృత్తాంత గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఒకసారి ఉంటుంది, ఎతకమని ఉంటుంది, ఒక మాట గుర్తొచ్చింది. ఆ 2వ దినవృత్తాంత గ్రంథంలోనే 20వ అధ్యాయంలో 32వ వచనం చదువుదాం సరదాగా. తీయాల, నేను చదువుతాను. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆశా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండా. అర్థమవుతుందా? చదువుతాండ్రా? చదవండి ఇప్పుడు మీరు. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆశా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండెను. అయితే అప్పటికింకను జనులు తమ పితరుల దేవుని వెతుకుటకు తమ హృదయములను స్థిరపరచుకొనలేదు. వెతకాలి. వీళ్ళు తన పితృల దేవుడని యెహోవాను వెతుకుటకు స్థిరపరచుకోలేదు. మనం ఆల్రెడీ స్థిరపరచుకొని తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందాం. అంతకుముందు వాక్యము ద్వారా బలపరచబడ్డాం. దాసులు దాసురాలు బలపరిచిన విధానాన్ని బట్టి మీరు మారు మనసు పొంది రక్షణ భాగ్యం పొందుకున్న మీరు వెతుకులాడాలి. వీరు అప్పటికి వెతకలేదు, కానీ మనం వెతకామో అద్భుతం జరుగుతుంది. ఏ విధముగా వెతకాలంటే ఆయన దృష్టి యథార్థముగాను అనుకూలముగాను ఉండి వెతకాలి. దేవుని స్తోత్రం. వెతికితే అద్భుతం జరుగుద్ది. దేవుడు తిరిగిలేని ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం మరి, ఇక్కడికి వచ్చేద్దాం. అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగా పనిచేయాలి. ఏ విషయంలో నమ్మకం పనిచేయాలి? మనం ఎవరి దగ్గరైనా సరే ఒక దగ్గర వడంబడి చేసుకుని పనికి వెళ్ళాం అనుకోండి, నమ్మకముగా సాయంకాలం వరకు నీకు ఇంత కష్టపడవలసిందే, ఆడుకోకూడదు. ప్రతి పనిలోనూ ప్రతి మన కదలికలోనూ దేవుడు మనల్ని చూస్తున్నాడు కనుక మనం యథార్థముగా ఉండాలి. యథార్థమైనటువంటి విషయం దేవుడికి చాలా ఇష్టం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యథార్థమైన విషయము అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను మనం పనిచేసినట్లయితే పనిచేయచ్చు వచ్చును. తన దేవుడైన ఆశించినట్టు చదువుదాం. ఆశ్రయించుటికై దేవుని మందిర విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మవంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లును ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మరణం నుంచి జయించాడని, ఆయన నిత్య రాజ్యం ఆయన వల్లే మనకు సంప్రాప్తి అవుతుందని నమ్మి మనం ఇందులోకి వచ్చాము కనుక, ఇందులోకి చాలామంది అంటారు మీరు దిగిపోయారా, మీరు మారిపోయారా. ఒక పరిశుద్ధమైనటువంటి మార్గంలోకి వచ్చాం మనం, ఒక నమ్మకమైన పరిచర్యలోకి వచ్చాం మనం. మన నిత్య రాజ్యంలో మనం చూడతాం, అందులో మనం ఉంటామని నమ్మకం కలిగి వచ్చాం మనం. దేవుని స్తోత్రం. మారిపోవడం అంటే రంగు వేసుకోవడం, మారు మనసే మార్పు. దేవుని స్తోత్రం. వాక్యం సెలవిస్తూ ఉంది, తన దేవుని ఆశ్రయించుటికే దేవుని మందిర సేవయందేమి. సేవ అందరికీ ఇవ్వడు దేవుడు అందరికీ ఇవ్వడు. సేవా పరిచర్యలో ఉన్నవారికి మనందరం ఏం చేయాలంటే వాళ్ళకి మనం సేవ చేయాలి. ఇలా ఎవరు ఎక్కడ బైబిల్లో ఎక్కడ సేవ చేశారు చెప్పండి? మీకు తెలుసు. శూన్యమైన గండ్రాలు సేవకుడికి సేవ చేయలేదా?
అకుల ప్రిస్కిల్లా గారు అపొస్తలుడైన పౌలుకు సేవ చేయలేదా? ఇవన్నీ తీసుకుంటే మన టైం అయిపోద్ది అక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎవరైతే బలపరిచి నడిపించి సమస్తములోనూ ఆశీర్వాదకరముగా మేలుకరమైనటువంటి మాటలు మనల్ని బోధించి నడిపిస్తున్నారో వారికి మనం సహకారులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. 28 సంవత్సరాలు దేవునితోనంటే రాత్రి అంతా డ్యూటీ చేసి 2 గంటలు డ్యూటీ దిగి 2 గంటల నుంచి 3:30 వరకు ప్రార్థన చేసుకొని 3:30 నుంచి 5:30 6 గంటల వరకు పడుకొని మళ్ళీ 6:30 కల్లా మొన్న నిద్రించిన పాస్టర్ జోసఫ్ గారు నేను 20 సంవత్సరాలు జర్నీ చేసామండి. ఇంచుమించుగా ఈస్ట్ గోదావరి మొత్తం ఏరియా అంతాను. దేవుని స్తోత్రం. ఇలా వెళ్ళడం వల్ల మా ఆవిడ కూడా అప్పుడప్పుడు నీరసం లేదు, ఏమి లేదు. దేవుని స్తోత్రం. నిద్ర చేయించాను దేవుని మహాకృపను బట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము బడలికలుగా ఉన్నా నీరసంగా ఉన్నా దేవుడు నిస్సత్తుల్లో దేవుడు మన తోడే అంటాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమని సెలవిస్తుంటే తన దేవుని ఆశ్రయించే దేవుని మందిర శావిష్యం అందేమి, ధర్మశాస్త్రం అంది విషయమే. దేవుని స్తోత్రం. ధర్మమంతటిని పాటించుట్లోను ఏమండి అక్కడ అనుకూలముగాను యథార్థముగాను ఏమండి నమ్మకముగాను ఉన్నది. ఇక్కడికి వచ్చి ఏం చెప్తుంది? సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మం అంతటి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని. అమ్మగారండి నేను ఉండిపోతానండి, మా ఇల్లు వచ్చేసింది, ఇక మీరు వెళ్ళిపోతారా అని అనకూడదు. సువార్తకి వెళ్ళినప్పుడు, ఓ పరిచర్యకి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ మా ఇల్లు వచ్చి ఉండిపోండి కుదరదు. ఇది ముళ్ళు మీద నడిచామో ఇది ఒక ఉన్నతమైనటువంటి ప్రక్రియ. ఈ సేవా పరిచర్య ఈ ఈయనలో మనం నమ్మకంగా శ్రమ అయినా బాధ అయినా బలహీనత అయినా ఇరుకైనా ఇబ్బంది అయినా శోధన అయినా కీడైనా ఏదైనా వాటిని వాటిలో ఎందుకు నిలిచి ఉన్నావు అనుకో దేవుడు నీకు ఉన్నతమైన క్రియ ఉన్నతమైన ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. మనం భరించినంత శ్రమ ఇస్తాడు తప్ప మనం భరించలేని శ్రమ మనకు దేవుడు మనకి ఎవడో. హిజ్కియాకి అదే జరిగింది అక్కడ. యెషయా గ్రంథంలోనైతేనేమి రాజుల గ్రంథంలోనైతేనేమి హిజ్కియాకి అదే జరిగింది. ఏం జరిగిందంటే ఇంత సేవ చేశానయ్యా, ఊరుకున్నవాడు నీ ప్రజలకు రాజుగా నియమించి ఇదిగో నాకు భయంకరమైనటువంటి వ్యాధి పుట్టిస్తావా అని అనలే. ఇప్పుడే కదయా 15 సంవత్సరాల్లో నీ మరణం అయిపోతావు అని చెప్పి మరలా నువ్వు బ్రతుకుతానంటావు ఏం మనిషి అని అనలే. దైవజనుడు ప్రవచించిన ప్రవచనానికి దైవజనుడు నోటి నుంచి వచ్చిన మాటకి చెవి యొగ్గారు కనుక దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్క మాట సెలవు గుర్తొచ్చింది. ఇర్మియా గ్రంథం నేను సిద్ధపడంటే ఇలాగే సిద్ధపడతాను, గుర్తొచ్చినవి చెప్తాను. చదువుదాం. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. నీవు వారితో ఈ మాట చెప్పవలెను, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు నా మాట విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్నాడనియు నేను పెందలకడే లేచి పంపుచున్న నా సేవకులను, దేవుని స్తోత్రం, ఎవరిని? దైవజనులను, దైవ సేవకురాలను. వాక్యం ఉంది, నేను కొత్తగా కల్పించడం లేదు. యెహోవా ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే నువ్వు వారితో ఈ మాట చెప్పవలను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకున్నట్టు నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు కంటిన్యూ చేయండి. మీరు వినకపోతిరి. వినలేదు. మనము ఆలయ నిర్మాణం కానించో లేదో దేవుని దాసురాళ్ళు బలపరిచి నాటి నుంచో మనం ఆ మాటను అనుసరించి శ్రమైన బాధ అయినా బలహీనత అయినా ఇరుకైనా ఎప్పుడైనా శోధన కీడైనను మరి ఎలాగ తెగించి వచ్చేసాం కదా. ఆ భయంకరమైనటువంటి మనస్తత్వం నుంచి, ఆ భయంకరమైనటువంటి పాపము నుంచి, ఆ భయంకరమైనటువంటి వ్యసనాల నుంచి వచ్చేసాం కదా. నీతి మార్గం అనుసరించి ఎవరు అనేకులను తిప్పుదురో వారు నిరంతరం నక్షత్రంలో ప్రకాశించుదురు. ఎక్కడుంది మాట? దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంటుంది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఇలా వచ్చేసాం కదా. ఏమైనా సరే దేవుడు నమ్మదగిన వాడు, ఆమెనన్నవాడు, ఉన్నవాడును మోషతో మాట్లాడిన దేవుడు మాతో మాట్లాడ్డా, ప్రభువా నీ దాసురాలతో మేము వెంబడించి సన్నిధికి వచ్చాం,
మమ్మల్ని విడిచిపెట్టేస్తావా అని మనం అడగం. ఇక్కడ ఏమంటున్నానంటే, పెందలగడే నా దాసున్న ప్రవక్తలు పంపిస్తున్నాను కానీ అంగీకరించడని నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి. దేవుని స్తోత్రం. వినకలేదు. అలాగే 25 అధ్యాయంలోను 4-6 వచనంలో ఉంటుంది, సగంలో నుంచి చదివితే, పెందలగడ లేచి ప్రవక్తలైన సేవకులను అందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవి యొగ్గుకుంటిరి అని ఉంది. చెవి ఒగ్గటం లేదు. దేవుని స్తోత్రం. పంపిస్తున్నాను, మీరు వినలేదు. చెవిని కూడా పెట్టడం లేదని ఉంది వాక్యం. అందుకోసమే హిజ్కియా నమ్మకముగాను అనుకూలముగాను యథార్థముగా జీవించాడు కనుకనే 15 సంవత్సరాలు ఆయుష్ పెంచారు. దేవుని స్తోత్రం. మన ఆయుష్ ఉంటే 80, 70, 80. ఈ గ్యాప్లో మనం ఏం చేయాలంటే కుటుంబాన్ని పోషించుకుంటూ మహోన్నతుని దేవుని గణపరుస్తూ ఉండాలి. 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు నువ్వు ప్రార్థన సమయం ఇవ్వాల్సిందే. అది మొదటి దశమ భాగం. నువ్వు 100 రూపాయలు, 10 రూపాయలు, 1000 రూపాయలు, 100 రూపాయలు, 10,000, 1000 రూపాయలు ఇవ్వండి, మంచిది. ఇవ్వండి, చాలా మంచిది. ఆశీర్వదించబడతారు. మేము ఇచ్చుకుంటున్నాం కాబట్టి ఆశీర్వదించబడతాను. నేను ఆ కానుల గురించి ఇవ్వమని చెప్పలేదు, కానీ సమయాన్ని కూడా. దేవుని స్తోత్రం. ఎవరు దినముకు 7 మార్లు ప్రార్థన చేశారు? దినకు 3 మార్లు ప్రార్థన చేశారు. బాగా చెప్పారు. మరి వాళ్ళ ప్రార్థన అంటాం కదా, మా తండ్రి అయిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడా అని అంటాం కదా ప్రార్థనలోను. మరి అబ్రహాం ఏ విధముగా అయితే అనుసరించాడో, ఇస్సాకు ఏ విధముగా అయితే అనుసరించాడో, యాకోబు ఏ విధముగా అయితే అనుసరించాడో, మా తండ్రి అయిన అబ్రహాం, ఇస్సాకు దేవుడా అని మన ప్రార్థనలో పెడతామే తప్ప మనం మనం వెంబడ వారు అనుసరించిన అనుసరణలో మనం నడవటం లేదు. ఎప్పుడైనా ప్రార్థన చేస్తాం, మీ ప్రార్థన అలాగే చేస్తారు కదమ్మా, చేస్తారా? మా తండ్రి అబ్రహాం, ఇస్సాకు దేవుడా మమ్మల్ని కూడా దీవించండి, మమ్మల్ని కూడా ఆశీర్వదించండి అంటారు కదా. అనండి, తప్పులేదు, అడగండి, తప్పులేదు. కానీ వారిలాగే, మన పితరులాగే మనం నడుచుకోవాలి. మన పితరులు అనుసరించిన మార్గంలో ఏదైతే వారి మార్గంలో నడిచారో అదే మార్గంలో మనం నడవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినాలి. విన్నావో నువ్వు ఆశ్రయించబడతావు. ఒక మాట యోహాను సువార్తలో మాట తీసి, ఒక్క మాట, 2వ అధ్యాయమే, మీకు తెలిసిన మాటే. నేను రిఫరెన్స్లు తీయను, ఒక మాట తీసి ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. 5వ వచనం చదవండి. అతని తల్లి పనివారు వారితో చూసి, ఆయన మీతో చెప్పినది ఆమేన్. దేవుని స్తోత్రం. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అప్పట్లో ప్రవక్తుల వల్ల కానీ, రాజుల వల్ల కానీ, న్యాయాధిపతుల వల్ల కానీ, యాజకుల వల్ల కానీ నెరవేరలేదు. ఏ విషయంలో నెరవేరలేదు అంటే, ఈ సమస్త మానవాళి, భూమి ఆకాశం భూప్రపంచం సమస్త మానవాళి ఆయన సొత్తు. వాక్యంలో ఉంది, మీరు నా సొత్తు అని ఉంటుంది. దేవుని స్తోత్రం. వీళ్ళు నరకాగ్నిలో పడిపోకుండా ఉండడానికి కోసమే ఆది కాండం నుంచి మలాకి వరకు అనేక ప్రవక్తలను, న్యాయాధిపతులను, రాజులను, యాజకులను అందరి ఎవరి మాట వినలేదు మనుషులు. మనం విను. ఎందుకు? అది మనోనేత్రలను గురుడితనం కలిగి చేస్తూనే ఉంటుంది ఒక దగ్గర. దేవుని స్తోత్రం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మధ్యవర్తిగా ఉంటుంది. ఇంకా తీయకండి. మత్తయి సువార్తలోను మార్కు సువార్తలో ఉంటుంది. ఒక కాపు, ఒక వ్యవసాయదారుడు, ఒక యజమానుడు ద్రాక్ష తోట వేసి తిత్తులు తీయడానికి, ద్రాక్ష రసం తీయడానికి కూడా తొట్టులను ఏర్పాటు చేసి ఒక కాపులకి ఇచ్చి వెళ్ళిపోతారు. కాపులు అంటే కులం గురించి మాట్లాడదండో, ఆ తోట కాపులకి ఇచ్చి వెళ్ళిపోతాడు. సంవత్సరం అయిన తర్వాత వెళ్ళి తీసుకురా మన వాట అని అంటారు. గల్లాకి ఇచ్చినట్టు తీసుకుంటారు కదా, అలా చంపేస్తారు. అది ఉపమానంగా చెప్పారు. యేసు ప్రభువుని గురించి చెప్పారని వీరు వినలేదు, శిష్యులు వినలేదు. యేసు ప్రభువుని మధ్యవర్తిగా పంపించిన యేసు ప్రభువునే ఆయన చెప్పిన మాట వినుడని తల్లిగారు చెప్పి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. ఆ మాట వీళ్ళు, ఇది పెద్ద మంచి ఉపన్యాసమే. చిన్న ఉదాహరణ చెప్తున్నాను. అయ్యగారు, అమ్మగారు చాలాసార్లు చాలా మీటింగ్లు మీరు విని ఉంటారు. వీళ్ళు ఎవరు? క్యాటరింగ్ పెట్టుకుంటాం. ఏ ఊరిలో, ఏ విజయనగరంలో, ఏ రాజమండ్రిలో వచ్చి ఒట్టించి వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు ఎవరో తెలియదు మనకి, మనం డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాం. వారితోని అమ్మగారు ఏమని చెప్పారంటే, ఆయన చెప్పింది మీరు వినుడి అన్నారు. ఈవిడెవరు? ఆయన ఎవరు? మనల్ని పెళ్ళికి ఇంకొకరు పిలిచారు కదా, ఆయన పెళ్ళికి వచ్చారు, వీళ్ళు పెళ్ళికి వచ్చారు, వీళ్ళు ఎవరు చెప్పడానికి అని అనుకోలే.
మీరు ఆయన చెప్పిన మాట వినుడి అని చెప్పి వెళ్ళిపోయారు. విన్నారా లేదా? విన్నారు. ఈ రాతి బాల నిండా నీళ్ళు పోసి అన్నారు. అద్భుతం జరిగిందే లేదా? పేతురు తెల్లవార్లా మంచి నైపుణ్యత కలిగిన వాడు, వ్యాపారంలోను, స్థాపి పనిలోను, వ్యవసాయంలోను, అని ఆయా రంగాల్లోనూ ఒక్కొక్కరు ఒక్కొక్క నైపుణ్యత కలిగిన వారు, మనం చెప్పక్కర్లా. కానీ సాయంకాలం వెళ్ళిపోయి తెల్లవార్ల సముద్రం అంతా తిరిగి వస్తారు. ఒక చేప పడలేదు. పడిందా? మరలా ఆ ధోనిలో వాక్యం లేదు, ఆ హృదయంలో పరిశుద్ధత లేదు, ఆ గృహంలో ప్రార్థన లేదు. మరలా ఆ 2 ధోనులు లోపలికి తొయ్యమని చెప్తాడు. ఇప్పుడే కదా వచ్చాం, తెల్లవారులు నిద్ర లేదు, ఒక చేప పడలేదు. అదేదో అమ్ముకొని మా పిల్లలు మా భార్యలు ఏదో గంజినీళ్ళు తాగుదామని అనుకుంటే మళ్ళీ లోపలికి ఏమంటాడేంటి బోధకుడు అనలే. మళ్ళీ దైవజనులు రమ్మన్నారేంటి, ఇప్పుడే కదా చర్చించి వచ్చాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళి రమ్మంటారేంట్రా బాబు అని అనకూడదు. అప్పుడు దేవుడు పరీక్షిస్తున్నాడు మనల్ని. ఇలా ఎన్నోసార్లు పరీక్షించిన తర్వాత నేను దాని విషయంలో నేను మంచివాడిని, వాక్యాన్ని అనుసరించానని చెప్పడం లేదు, కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు ప్రతి విషయంలోనూ. దేవుని స్తోత్రం. నాది ఊరండి, నేను అస్సలు కష్టపడి మొన్న ఇక్కడ 28వ తారీఖు రిసెప్షన్ చేసేటప్పుడు నేను పని చేయవలసింది ఉన్న ఊరోళ్ళు సామాన్యులు గారు అక్కడ అడగండి, అయ్యగారు అమ్మగారు వచ్చారు, నేను కూర్చొనే ఉన్నాను. ఎంతమంది చక్కగా చేసేది, గొప్ప గురించి కాదు, నిన్ను గురించి కూడా దేవుడు ఆజ్ఞాపిస్తాడు. వీళ్ళు నా స్వరక్తంలోనూ నా శరీరంలోనూ పాలిభాగస్తులు ఉన్నారు కనుక వీరికి మీరు పనివాళ్ళుగా ఉండండి. మన పైవారే మనకు పనివారుగా ఉంటారు. గొప్ప జాగ్రత్త. ఎప్పుడంటే ఆయన మాటలు అనుసరించి ఆయన ఆజ్ఞానుసరణ నడుచుని ఎడల అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను, దేవుని పరిచర్యలో, దేవుని ప్రార్థనలోను, వాక్యంలోను, ఆయా నియమ కొడుకులో నువ్వు ఉంటే, నీవు నీ కుటుంబాలు, నీవు నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు సమస్తము నడిచి వస్తే నిన్ను విడివడు దేవుడు. విడవడు. ఒకవేళ మనం మర్చిపోయినా ఆయన మర్చిపోడు, తప్పమని లేవనెత్తాడు, ఉన్నతమైన శిఖరాల్లో కూర్చోబెడతాడు. దేవుని స్తోత్రం. అడగండి అప్పుడు, ప్రభువా వారం మొదలు వారవంతరం వరకు ప్రతి నియమ కొడుకులు నీ దాసురాలతో వెంబడించాను ప్రభువా, రాత్రి అంతా తిరిగాను, రాలేదు అనలేదు, చిత్తం ప్రభువా. అప్పుడు ఆ దోణిలో కొంతసేపు బోధించగలిగారు. అక్కడ వాక్యం పడింది. దోణిలో ఎవరెక్కారు? యేసుప్రభు ఎక్కారా? 19వ ప్రకటన గ్రంథంలో 19వ ప్రకటన 19లో 13వ వచ్చిన చదివాను స్పీడ్గా. అదా చదువు. ప్రకటన 19:13. ముంచబడిన వస్త్రములు ధరించుకుని ఉండును, మరియు దేవుని వాక్యమైన నామము ఆయనకి పెట్టబడి ఉన్నది. దేవుని స్తోత్రం. వాక్యము అనే పేరు ఆయనకి పెట్టబడి ఉన్నది. ఆ దోణిలో ఏమీ లేవు, ఖాళీగా ఉన్నది. ఒక చేప కూడా పడలేదు. ఆ దోణిలో ఎక్కిన తర్వాత, బోధించిన తర్వాత, ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇప్పుడు దోణి కొద్ది లోపల నడిపించన్నాడు. నాకు వ్యవసాయ రంగంలోను, వ్యాపార రంగంలోను, ప్రతి నా చేతి పనిలో నాకు నైపుణ్యత కలిగిందండి. నాకు వచ్చు, మీరు చెప్తారేంటి అనలే, నాకు తెలుసు అనలే. చిత్తం ప్రభువా వలలు బాగు చేసుకున్న వాడిని అని మాటని లోపల దోసిన తర్వాత, వాక్యం బోధించిన తర్వాత, నీ హృదయము, నీ ఇల్లు, నీ సమస్తము వాక్యంతో ఫుల్ఫిల్ అయిన తర్వాత, పరిపూర్ణత అయిన తర్వాత, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, నువ్వు ఏదడితే దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఏదడితే అది ఇస్తాడంతే. దేవుని స్తోత్రం. ప్రభువా నీ దాసునికి, దాసురాలికి సంఘములో నువ్వు ప్రధానంగా ఒక మూల స్తంభంగా ఉండాలనుకుంటున్నాను నాయన. అంతేకాకుండా నా కుటుంబం విషయంలో ఆ దీనస్థితిని ఒకసారి జ్ఞాపకం ఉంచుకొని మనసారా మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. మన పూర్వకంగా మనం దేవుడిని అడగలేకపోతున్నాం. మనలో చాలా ఉన్నాయి కాబట్టి ముందు మనం నీతిని, రాజ్యమును వెతకాలి. అంటే ఆ నీతిని, రాజ్యం వెతికే ముందు మనం గతంలో చేసిన మన పితరులు నెహెమియాలో 9వ అధ్యాయంలో ఉంటుంది. ఒక జాము సేపు నిలబడి, ఒక జాము సేపు వాక్యము, ఒక జాము సేపు ప్రార్థన. జాము అంటే ఎన్ని గంటలు అమ్మా? అసలు రాత్రికి ఎన్ని జాములు? 4 జాములే కదా. మొదటి జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము. అంటే ఒక జాము 3 గంటలు. 3 గంటలు నిలబడి ఆరాధిస్తామా? ఏం మాస్టర్ అంటే, మొన్న వారం అంతా కాలు పీసింది వదినా, నేను రాలేను, అలా నిలబెట్టి ఒకటే సోదా ఆరాధన. వాళ్ళు ఉంటారు, చదవండి కావలిస్తే, టైం అయిపోయింది కానీ అర్థమవుతుందా? ఇలా మనం ఉండగలిగితే
మనం ఎలా నమ్మకంగా, అనుకూలంగా, యథార్థంగా దేవుని దృష్టిలోను, ధర్మశాస్త్ర విషయంలోనేమి, ధర్మం అంతట్లోనేమి, దేవుని పరిచర్యలోని కూడా పరిపూర్ణమైన మనసు, పూర్ణ మనసు. ఏమంటే బూర్లు ఉంటారు కదా, అందులో పూర్ణం రాయి తగిలింది అనుకోండి, తినబుద్ధి వస్తుందా? అలా కాదు. పూర్ణం అంటే దానికి ఒక పెద్ద మంచి, దానికి ఒక ఉపమానం, దానికి ఒక మెసేజ్ ఉంటుంది. పూర్ణ మనసు కలిగి మనం దేవుని స్తుతించడానికి వచ్చిన మనము పూర్ణ ఆత్మ కలిగి నింపబడి, ప్రభువా నువ్వేది అడిగితే అది ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రభువా అని అడగండి. అడిగితే తప్పనిసరిగా సంఘములు మూల స్తంభాలుగా, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, మొదటి కొరింథీ గ్రంథంలో 14 ఉంటుంది. సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు పాటుపడినట్లయితే నీ కుటుంబ క్షేమాభివృద్ధి దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. మొదటి కొరింథీ 14 ఉంటుంది. 12వ అనుకోండి. తీకని టైం అయిపోయింది, నాకు అమ్మగారు అయ్యగారు ఇచ్చిన టైం అయిపోయింది. సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి విరిగి నలిగినతో ఉన్నావో, ఆత్మల విషయంతో భారం కలిగి నువ్వు ఉన్నావో, దేవుడు నీ కుటుంబ భారం కలిగి ఉంటాడు. దేవుని స్తోత్రం. దేవుడు నీ కుటుంబాన్ని అవలేలు ఎత్తి ఇలా ఒడ్డు మీద చేరుస్తాడు. ఏ ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, బలహీనతలు నువ్వు పుష్కలమైనటువంటి పరిపూర్ణమైన అర్పణలతో నువ్వు ఇంటి గృహానికి వస్తావు, దేవుని సన్నిధికి వస్తావు. పరిపూర్ణమైన అర్పణలో, ఇచ్చి ఇవ్వలేని అర్పణలు కాదు. ఎప్పుడూ దేవుని ఆజ్ఞలు గైకొని ఆయన కట్టడలు అనుసరించి వాక్యానుసారం నడిచి సంఘముకు అనుకూలంగా నీవు, నేను, మనము, కుటుంబీకులమి, మీ బిడ్డలు కూడా పిల్లలే కదండి ఆడుకుంటున్నారండి ఇంటిదేనంటే కుదరదు. ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయం ఉంటుంది. నీ పిల్లలకు అభ్యసింపజేయమని ఉంటుంది. నీ పిల్లలకు అభ్యసింపజేయమని, చేతికి కట్టుకోమని, నా బాసిక మొలే కట్టుకోమని, గుమ్మం గౌన్లు కట్టుకోమని ఉంటుంది. నీ బిడ్డలకు అభ్యసింపజేయాలి. బాల్యం నుంచి నీ బిడ్డలను మంచి మార్గం నడిపించగలగాలి. దేవుని స్తోత్రం. ఇలా మనం ఆ విధమైనటువంటి క్రమంలో నడిపిస్తే నీ బిడ్డలు పెద్ద అయిన తర్వాత మార్గము తప్పిపోరు. ఇంటిలో ఏదైనా గలిబిలిగుంటే దైవజనులతో, దైవశాస్త్రాలు మధ్యవర్తులు కనుక వారితో మాట చెప్పి నువ్వు ప్రార్థన చేసినట్లయితే అంటది కదా, నువ్వు నాకు చెప్పావా అని ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. దేవుని స్తోత్రం. ప్రతి విషయమందును దేవునికి ప్రతి విజ్ఞాపనను మనపూర్వకంగా చేసుకోవాలి. మీ అందరికీ ఈ మాటలు మీకు అర్థమైతే దేవుని స్తోత్రాలు చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించింది.